అమ్మాయిలు, నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. పని అయిపోయింది, వచ్చాను. అది మహారాణి ధరణీదేవి వల్లే సాధ్యమవుతుంది. అందుకని ధరణి వాళ్ళ దేవితోనే నేను మాట్లాడాలి, మహారాణితోనే. కనుక దయచేసి ఆవిడ దర్శనము నాకు కలిగేలా చేయించండి అని అడిగింది. నాకు అంత సహాయం చేయండి. వారొక్క క్షణం ఆలోచించి, నిన్ను చూస్తే మంచిదానిలాగా కనపడుతున్నావు, మంచి ముసలిదిగా కనపడుతున్నావు, చూస్తే సత్కార్యం చేసేదానిలాగా కనపడుతున్నావు. అందుకని సరే, నీకు రాణిగారి దర్శనం చేయిస్తాను. మీలాంటి వారి మాట ఆవిడ కాదనదు, తప్పకుండా నెరవేరుస్తాం అని చెప్పి చెలికెత్తలందరూ ఒప్పుకునేమే చేయిస్తామేమే, ఏమే చేయిస్తామా, ఏమే చేయిస్తామా అని ఒకరికొకరు ఒప్పుకున్నారు. ఒకరికి పిసి పిసి మాట్లాడుకున్నారు, ఇంకొకరు గట్టిగా మాట్లాడుకున్నారు. ఇంకొకరు మనకెందుకులే అనింది ఒకడు. ఆవిడ ఊరికోండు, అన్ని దాంట్లో గిట్లే వస్తామని ఇంకొకటి అనింది. మొత్తానికి అందరూ ఒప్పుకున్నారు ఏకకంఠంతో. ఇక్కడ ఆదిదేవుడికి అభిషేకం జరుగుతూనే ఉంది. వీళ్ళ గొడవ ఇక్కడ. అది పూర్తి కాగానే మనం కలిసి వెళదాంలేండి. మనం ఇంకేమైపోతుందిలేండి, ఇంకేం మంగళారతి అవుతుంది. 12-11 పర్యాలు అభిషేకం అంటే సాధారణం కాదు అది. అందుకని చాలామందికి 2 అవుతూనే ఉండబట్టలేక ఎప్పుడవుతుందండి ఇంకా 2 అయినాయి, 3, 4, 5 అమ్మో ఇంతనా. కొనాక అంతవరకు ఎక్కడ ఎప్పుడైతుందే అండి నమశివాయ, దాని బదులు నమశివాయ అంటే ఎంత బాగుంటుంది. దాంతోనే చాలా కష్టపడి ఏం చేస్తామండి, కింద కూర్చున్నానండి, చల్లదనం తట్టుకోలేనండి అని ఒకరు, మోకాళ్ళు నొప్పులండి అని ఒకరు, పిర్రలు నొప్పులండి అని ఒకరు, నడువు నొప్పులండి అని ఒకరు, లేచిపోవాలా అని ఒకరు, ఇక చూసుకోండి అని ఒకరు. తప్పు. మొత్తానికి 11 ఎట్లనో ముగిస్తారు కష్టపడి. ఉస్సప నమశివాయ అనేస్తారు అంతే. ఎవరో దాంట్లో ఒక 10 మంది మాత్రమే, 100లో 10 మంది కాళ్ళు చేతులు లెక్క చేయకుండా బండలాగా కూర్చోంటారు అంతే. బండనే అది అని ఊపిరాడే ఒక బండ అంతే. అది పూర్తి కాగానే మనం కలిసి వెళదాం, ఇంకేం పూర్తి అయిపోతుందిలేండి అన్నారు. పద్మావతి అందరూ చెలికెత్తలు చేరుకొని అంతా పద్మావతి దగ్గరికి వెళదామని చెప్పి ఆ పద్మావతి యొక్క చెలికెత్తలు అందరూ కూడా. ఇంతలో ఘంటానాదం రోగింది. వీళ్ళంతా వెళ్ళాలి కదా, పద్మావతికి ప్రసాదం తీసి ఇవ్వాలి కదా, మూర్చిపోయిన దాని మీద నీళ్లు పోయాలి కదా. ఇంతలో ఘంటానాదం రోగింది. అబ్బా సద్య మంగళారతి అవుతుందండి, చూసుకుందాం. 11 మంది విప్రులు చదివే నమక చమక మంత్రాలు వారికి వినిపించాయి. అందరూ ఎంతో భక్తితో శివుణ్ణి ప్రార్థించారు. నాగభూషం నాదతోషం నాగభూషం నాదతోషం తం నమామి. నాగభూషం నాదతోషం తం నమామి మహేశ్వరం. యస్య ప్రసాదాత్ సర్వాణి కార్యాణి ఫలతాం యయుః. యస్య ప్రసాదాత్ సర్వాణి కార్యాణి ఫలతాం యయుః. నాగభూష నాదతోష నటితరోష నమకపాష. నాగభూష నాదతోష నటితరోష నమకపాష. హరే నాగభూష నాదతోష నటితరోష నమకపాష. నాగభూష నాదతోష నటితరోష నమకపాష.
త్రిపురనాశ త్రిపురనాశ ధీమహి త్వాం త్రిపురనాశ ధీమహి త్వాం త్రిపుటిపాశ త్రాహి ధీశ త్రిపుటిపాశ త్రాహి ధీశ గరళకంఠ గరళకంఠ నాగలోల గరళకంఠ నాగలోల కలుషజాలం చాళయేశ కలుషజాలం చాళయేశ నాగభూష నాదదోష నటితరోష నమక భాష నాగభూష నాదతోష నటితరోష నమక భాష లులితజూర్తే లింగమూర్తే తులితజూర్తే లింగమూర్తే లలిత లలిత కీర్తే లాస్యపూర్తే లలిత కీర్తే లాస్యపూర్తే విఠల దృష్టి దుస్తమోగా విఠల దృష్టి ధ్వస్తమోహ విఠల దృష్టి దుస్తమోగా విఠల దృష్టి ధ్వస్తమోహ నిబిడ సచ్చిదా నందదేహ నిబిడ సచ్చిదా నందదేహ నిబిడ సచ్చిదా నందదేహ నిబిడ సచ్చిదానందదేహ నాగభూష నాదదోష నటితరోష నాగభూష నాదరోష నటితరోష నమక భాష నటితరోష నమక భాష శలికెత్తలందరూ భక్తితో శివుడికి మొక్కి వకుళాదేవితో కలిసి అంతఃపురానికి చేరుకున్నారు. కానీ ఆ సమయంలో వకుళాదేవి రాణి దర్శనం కాలేదు. శలికెత్తులు లోపలికి వెళ్ళి వచ్చి, అమ్మా మీరు కాసేపు కూర్చోండి, రాణిగారు ఏదో పని మీద ఉన్నారు, అది కాగానే మిమ్మల్ని పిలుస్తారు అని చెప్పారు. ఇంతలో శివాభిషేకం చేసినటువంటి బ్రాహ్మణులు కూడా రాణిగారి దర్శనం కోసం వచ్చారు. శలికెత్తెలు వారికి కూడా అదే మాట చెప్పి కూర్చోబెట్టారు. అక్కడ శ్రీనివాసుడికి పని ఫలవంతమవుతుందో లేదో అన్న బెంగ పట్టుకుంది. ఏమవుతుందో తెలీదు, మొదటేని వేటగాడు నా మాటలు నమ్మిందో లేదో, పైగా నన్ను కొట్టించింది బెంగగా ఉంటుందేమో, లేక భయపడి ఉంటుందేమో, ఏంటేంటో, ఈ ముసలావిడ వెళ్ళి సరిగ్గా మాట్లాడుతుందో లేదో, సరిగ్గా ఇంకా ఏమైనా తగాదా తీసుకొస్తుందో ఏం కథనో. ముసలాళ్ళు తెస్తే మంచిది తెస్తారు, లేకపోతే తగాదా తెస్తారు, ఏం చేస్తారో ఏమవుతుందో బెంగ పట్టుకుంది. వెంటనే సోద చెప్పే పులింద స్త్రీగా మారిపోయింది. ఆయన కిరీటం మాయమై ఆ స్థానంలో ధాన్యంతో కూడినటువంటి బొట్ట వచ్చింది. వీపున 7 నెలల పిల్లవాడు ప్రత్యక్షమయ్యాడు. వాడెవడో మెడలోని కౌస్తుభ హారం కోయ స్త్రీలు వేసుకునేటువంటి పూసల హారంగా మారిపోయింది. మిగతా ఆభరణాలు కూడా రకరకాల పూసల దండలైపోయాయి.
బంగారు కంకణాలు మాయమై దంతాలు గాజులు వచ్చాయి. అన్ని దంతాలు గాజులు వచ్చాయి. ఒక చేతిలోకి మీటే బూర వచ్చింది. టింగ్ టింగు టింగ్ టింగు టింగ్ టింగు టింగ్ టింగు సోదె చెప్పుతా కొండదేవురాణె కుర్రో కుర్రో సోదె చెప్పుతాను ఉండింది ఉన్నట్టు చెప్పుతా లేంది లేనట్టే చెప్పుదా కుర్రో కుర్రో లేంది లేనట్టే చెప్పుతా ఉండింది ఉన్నట్టే చెప్పుతా లేంది ఉండింది కలిపి చెప్పుతాను కుర్రో 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 కొండదేవురు పలికింది పలుకుతా అని వేషం వేసుకున్నాడండి. ఒక చేతిలోకి మీటే బూర వచ్చిందండి, మరో చేతిలోకి కర్ర వచ్చిందండి. ముసలి వాడిలాగా కాళ్లకున్న బంగారు పట్టెలు పోయాయండి, రాగి పట్టెలుగా మారిపోయాయి. కుర్రో 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 పూసల దండలపై కుర్రో కుర్రో అవును అవును ఆయన కిరీటం మాయమైపోయి ఆ స్థానంలో ధాన్యంతో కూడిన బుట్ట వచ్చింది. కుర్రో కుర్రో వీపున 7 నెలల పిల్లవాడు ప్రత్యక్షమయ్యాడు. కుర్రో కుర్రో సోద చెప్పుతాను సోద చెప్పుతాను. మెడలోని కౌస్తుభహారం కోయ స్త్రీలు వేసుకునే పూసలహారంగా మారిపోయింది. కుర్రో కుర్రో సోద చెప్పుతానండి సోద చెప్పుతాను ఉండింది ఉన్నట్టు చెప్పుతా కొండరాయ పలికింది పలుకుతాను పలికిచ్చింది పలుకుతాను లేంది లేనట్టుగా చెప్పుతాను ఉండింది ఉన్నట్టుగా చెప్తాను లేంది ఉండింది లేనట్టుగానే చెప్తాను కలిపి చెప్పుతానండి కలిపి చెప్పుతానండి. మిగతా ఆభరణాలు కూడా రకరకాల పూసలు దండలైపోయాయండి. కుర్రో 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 చేతికొన్న బంగారు కంకణాలు మాయమైపోయి దంతాల గాజులు వచ్చాయండి. జమ్ము జుమ్ము కుర్రో కుర్రో ఒక చేతిలోకి మీటే బూర వచ్చిందండే. కుర్రో కుర్రో మరో చేతులు కర్ర వచ్చిందండే. కాళ్లకున్న బంగారు పట్టీలు రాగి పట్టీలుగా మారిపోయాయండి. కుర్రో కుర్రో శ్రీనివాసుడాల పులింది శ్రీగా మారిపోయి ఆకాశరాజు ఉన్న నారాయణపురం వైపు నడిచాడండి. దేవుడు నడిచాడండి. దేవుడు వేషముతో నడిచాడండి. లక్ష్మిని చేరడానికి నడిచాడండి. కుర్రో కుర్రు నారాయణ రాజ్యంలోకి ప్రవేశించి రాణిగారి భవనం దగ్గరకు చేరుకున్నాడు. ఆ ధరణీదేవికి ఆ మాటలు చెవిలో పడ్డాయి. చూడండి ఇక ఆమె కూతురి వంక ఒక్క భార్యను చూసింది. పద్మావతి ఏదో చెప్పలేని బాధతో బాధపడుతూ ఉంది. గ్రహించింది. కళ్ళు ఎక్కడో పెట్టుకుంది, ఎటో చూస్తూ ఉంది. ముందుగా ఈ సోదె చెప్పే స్త్రీతో పద్మావతి మనస్సు కనుక తెలుసుకుంటే మనం తరువాత ఆమె బాధను తీర్చేటువంటి తగిన ఉపాయాన్ని ఆలోచించవచ్చు. ఏమిటి ఉంది లోపల అనుకొని దైవ ప్రేరణ వల్లే ఈ సోదె చెప్పేటువంటి స్త్రీ వచ్చింది. ఇప్పుడేమిటి ఇక్కడికి రావటం ఏమిటి, సోదె చెప్పేది ఇంత ధైర్యంగా అనుకుంటూ చెలికెత్తలను పిలిచి ఆమెను లోపలికి తీసుకురండి అని చెప్పి పంపించింది. చెలికెత్తలు సోదె చెప్పే స్త్రీని రాణి వద్దకు తీసుకొచ్చారా. పదం సోదె చెప్పుతారు. అక్కడ ఆమె సోదె చెప్పడం ప్రారంభించింది. నమః పరమ కళ్యాణ నమః పరమ కళ్యాణ నమః పరమ మంగళ నమః పరమ కళ్యాణ నమః పరమ మంగళ వాసుదేవాయ శాంతాయ వాసుదేవాయ శాంతాయ యదూనాం పతయే నమః నమః పరమ కళ్యాణ నమః పరమ మంగళ
వాసుదేవాయ శాంతాయ యదూనాం పతయే నమః. నీ కూతురు పద్మావతి పూల వనంలో విహరించటానికి వెళ్ళినప్పుడు తన చెలికెత్తలతో కలిసి వెళ్ళింది అని విచారం తెలుసు. నిజమే కదా అంది సోదశ్రీ. ఎప్పుడు లేనిది జరిగిపోయింది చెప్తుంటే కొంతమందికి నమ్మకం, వాళ్ళ నుంచే పడతారు వీళ్ళు. మరి మీ ఇంట్లో మూడు అంటే వాళ్ళ నుంచి చెప్పేది సోదశ్రీ. అవునన్నట్టు తల ఊపింది ధరణీదేవి. సోదశ్రీ నవ్వి అంటే కానీ ఇక్కడ ఉండేటువంటి సోదశ్రీ అటువంటిది కాదు కదా, దివ్య జ్ఞానాన్ని పొందినటువంటిది కదా. ఇంకా చెప్పటం ప్రారంభించింది. అక్కడొక వింత పురుషుణ్ణి చూసింది తల్లి. ఆహా, అతడెవరో కాదు, వైకుంఠవాసుడు శ్రీనివాసుడు. వేటగాడి రూపంలో వచ్చిన ఆ వెంకటాధీశుడు. అతడు ఈ కొండపైనే ఉన్నాడు. అందరూ అతన్ని శ్రీనివాసుడని పిలుస్తారు. మీ కూతురు ఆయనను వేటగాడే అనుకుంది. చెలికెత్తలతో రాళ్లతో కొట్టించింది. తర్వాత ఆయన ఎవరో తెలుసుకొని మూర్ఛపోయింది. అప్పుడు ఆమె మనస్సంతా ఆయనే నిండి ఉన్నాడు. ఆమె ఆ శ్రీనివాసుడినే కోరుకుంటూ ఉన్నది. నేను వెళ్ళిన తర్వాత మీ పద్మావతిని అడగండి, ఆమె తన మనస్సులోని మాటను చెబుతుంది. నా మాటను నమ్మి పద్మావతిని శ్రీనివాసుడికిచ్చి పెళ్లి చేయండి, మీకు శుభం కలుగుతుంది. అప్పుడే పద్మావతి సంతోషిస్తుంది, నీ కూతురు బతుకుతుంది. అట్లా మీరు చేయకపోతే 3 రోజుల్లో ఆమె మరణిస్తుంది కూడా. ఆ శ్రీనివాసుడిచే పంపబడినటువంటి ఒక స్త్రీ ఈ పాటికే నీ దగ్గరకు వచ్చి ఖండిత ఉంటుందిలేండి అని చెప్పి నీకు మంచిది అవుతుంది, మీ రాజ్యానికి మంచిది అవుతుంది. ఆ శ్రీనివాసుడే పంపించాడు ఒక ముసలదాన్ని, ఈ పాటికి అక్కడ వచ్చి ఉంటుంది అని చెప్పాడు అంటూ ఆ ధరణీదేవిని మెల్లగా ఆశీర్వదిస్తూ వెళుతూ, ఆ ముసలిది చెప్పినట్టు చేయండి, ముసలిది చెప్పినట్టు చేయకపోతే మీకు కష్టమవుతుంది అని ఆ శోధ చెప్పేటువంటి ఆ పరమాత్ముడు ఆ వేషంతో ఆయన ఒకటొకటి కాదు ఎన్ని వేషాలు వేసుకుంటాడో తెలీదు, అన్ని వేషాలు వేసుకున్నాడు. ఆ 7 కొండల వాడి యొక్క లీల అపారమైంది. లీలలు ఆ ప్రకటన కాకముందనే ఇన్ని లీలలు చూడండి. ఏడు కొండల ఏలిక ఏలరా ఇంత అలక, 7 కొండల ఏలిక ఏలరా ఇంత అలక, ఏలరా ఇంత అలక, ఏలరా ఇంత అలక, 7 కొండల ఏలిక ఏలరా ఇంత అలక, 7 కొండల ఏలిక ఏలరా ఇంత అలక. చేరనీరా మమ్మిక చేదుకోర విడువక, చేరనీరా మమ్మిక చేదుకోర విడువక, చేరనీరా మమ్మిక చేదుకోర విడువక, చేరనీరా మమ్మిక చేదుకోరా విడువక, 7 కొండల ఏలిక ఏలరా ఇంత అలక, 7 కొండల ఏలిక ఏలరా ఇంత అలక, చేరనీరా మమ్మిక చేదుకోరా విడువక, శ్రీ
శ్రీనివాస హరి హరి వెంకటేశ హరి హరి 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 ఏడు కొండల ఏలిక ఏలరాయ్ ఇంత అలక పలుకు పలుకున నీ నామం పలుకని పలుకని పలుకు పలుకున నీ నామమే పలుకని పలుకని పలుకు పలుకున నీ నామం పలుకని పలుకని పలుకు పలుకున నీ నామమే పలుకని పలుకని శ్రీనివాస నీ గుణములు తెలుపని అవి తెలుపని 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 పదములన్నీ నీదు కథలే వెల్లువై ప్రవహించని పదములన్నీ నీదు కథలై వెల్లువై ప్రవహించని పదములన్నీ నీదు కథలై వెల్లువై ప్రవహించని పదములన్నీ నీదు కథలై వెల్లువై ప్రవహించని వారిన మనసులన్నీ నిండని ఇక పండని వారిన మనసులన్నీ నిండని ఇక పండని పీటవారిన మనసులన్నీ నిండని ఇక పండని పీటవారిన మనసులన్నీ నిండని ఇక పండని ఏడు కొండల ఏలిక ఏలరాయ్ అలక చేరని రామమ్మిక చేదుకోరా విడువక తలపులన్నీ నీదు పదముల నిలువని ఇక నిలువని తలపులన్నీ నీదు పదముల నిలువని ఇక నిలువని పదములన్నీ తలపులన్నీ తలపులన్నీ నీదు పదముల నిలుపని ఇక నిలువని తలపులన్నీ నీదు పదముల నిలువని ఇక నిలువని శ్రీనివాస శ్రీనివాస తలపులన్నీ తలపులన్నీ నీదు పదముల నిలువని ఇక నిలువని తలపులన్నీ నీదు పదముల నిలువని ఇక నిలువని శ్రీనివాస చిత్తం అందుమా శ్రీనివాస చిత్తమందునా
నిండని చింతన నిండని శ్రీనివాస చిత్తమందున నీ చింతన నిండని నీ చింతన నిండని చింతన నిండని లోపలి లోపలి తపనలన్నీ ఆరని ఏం మారని లోపలి తపనలన్నీ ఆరని మారని లోపలి తపనలన్నీ ఆరని ఏ మారని లోపలి తపనలన్నీ ఆరని మారని సచ్చిదానందము నిచ్చు తపస్సుగా మారని అవి మారని సచ్చిదానందము నిచ్చు తపస్సుగా మారని అవి మారని సచ్చిదానందము నిచ్చు తపస్సు మారని అవి మారని సచ్చిదానందము నిచ్చు తపస్సుగా మారని అవి మారని అవి మారని అవి మారని శ్రీనివాస హరి హరి వెంకటేశ హరి హరి శ్రీనివాస హరి హరి వెంకటేశ హరి హరి శ్రీనివాస హరి హరి వెంకటేశ హరి హరి శ్రీనివాస హరి హరి వెంకటేశ శ్రీనివాస హరి హరి వెంకటేశ హరి హరి శ్రీనివాస హరి 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 శ్రీనివాస హరి హరి వెంకటేశ 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 హరి 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 శ్రీనివాస హరి 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 శ్రీనివాస హరి 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 వెంకటేశ హరి 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 వెంకటేశ హరి 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 శ్రీనివాస హరి 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 శ్రీనివాస హరి 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 వెంకటేశ హరి 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 వెంకటేశ శ్రీనివాస వెంకటేశ శ్రీనివాస వెంకటేశ శ్రీనివాస వెంకటేశ శ్రీనివాస వెంకటేశ